హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతల కోవిల. మరొక మినీ వ్లాగ్‌తో అయితే మేము ముందుకొచ్చేసాను. ఇక్కడ వీళ్ళేం చేస్తున్నారంటే, బాగా చెట్లు ఎక్కువ గుబురుగా పెరిగిపోయాయన్నమాట. షుగర్ కాయల చెట్టని ఒకటుంది. అదైతే నీడగా ఉంది కానీ, బాగా గుబురెక్కువైపోయి, ఆకులవన్నీ బాగా రాలిపోతున్నాయి. అక్కడ ఇంకొక జామ చెట్టు కూడా ఉంది. ఆ కాయయితే చాలా తీయగా ఉంటుందండి. ఆ కాయ లోపల పింక్ కలర్ లాగా ఉంటుంది. ఆ పక్కనే కరివేపాకు చెట్టు కూడా ఒకటుందనమాట. కాపోతే ఏందంటే, బాగా గుబురుగా ఎక్కువుండటం, ఈ మధ్య మా సరౌండింగ్‌లో పాములు తిరుగుతున్నాయని ఎక్కువగా అంటున్నారు. చాలామంది లేట్ నైట్ వచ్చేటప్పుడు గూడా చూసామని అంటున్నారు. సో, అందుకని మా ఇంట్లో ఈ చెట్లు, ఈ మొక్కలు ఎక్కువగా ఉంటాయి గదా! సో, కొంచెమైతే వెనక గుబురుగా ఉంటుంది. మా బ్యాక్ సైడ్ వాళ్ళకి కూడా చాలా మొక్కలున్నాయన్నమాట. అందుకని వెనక మొక్కలైతే కొట్టేసాము. అవి ఎక్కువ ఆ కాయలు గూడా మేము తింటలేదులెండి. బయట వాళ్ళు ఎవరో ఒకళ్ళు కోసుకోవటమే. సో, అందుకని ఆ చెట్లు ఈ ఎదుర ఉన్నాయి గదా! ఈ 2 చెట్లు గూడా పడి మొలిసినవన్నమాట. ఈ జామ చెట్లు కూడా. ఇవెందుకు కొట్టేస్తున్నామంటే, ఈశాన్యము బరువు అయిపోయింది. బరువుండకూడదు అని అన్నారనమాట. అవి ఎప్పుడో అన్నారు. చాలా ఏళ్ల క్రితమే అన్నారు. కాకపోతే ఒక పక్క కాయలు అయిపోతూ ఉంటేనే మళ్ళీ వెనక ఒక పక్క నుంచి పూతొస్తుండేది. అలా కాయలు కాస్తున్న చెట్టుని పడేయగూడదు గదా! అంటే కొట్టివేయగూడదు గదా! అని చెప్పి ఇంకా మేము కొట్టేయలేదనమాట ఆ 2. తర్వాత ఇప్పుడేంటంటే ఆ చెట్టు కొంచెం కాపు తగ్గిపోయిందనమాట. చెట్టు గూడా కొమ్మలు చాలా పెద్దగా వస్తున్నాయి. సరే ఇంకెందుకులే అని కొట్టేపిచ్చారనమాట. కొట్టేసిన తర్వాత అంతా బోసిపోయినట్టయిపోయిందండి ఆ చెట్లన్నీ. ఇంటి ముందు ఇన్ని రోజులు ఎంత కళగా అనిపిచ్చాయో, నీడగా కూడా ఉన్నాయి. ఇక కాపోతే ఆ చెట్టు కాపు గూడా చాలా తక్కువైపోయింది. ఇంక అందుకని తీసేసాము. తీపిచ్చేసిన తర్వాత ఇక అదంతా ఆకులు, చెత్త అదంతా ఉంటుంది గదా! ఇంక అంతా శుభ్రం చేసుకుంటున్నాననమాట. ఆ కొమ్మలు అంటే చెట్టు కొట్టేపిచ్చేటప్పుడే మా వారు దగ్గరుండి ఏం చేశారంటే, ఆ కొమ్మల్ని చిన్న చిన్న కట్టెల్లాగా చేపిచ్చేశారు. అవి కొంచెం ఎండిన తర్వాత అమ్మేయటమో, లేదంటే ఎవరికైనా అవసరం ఉంటే తీసుకెళ్ళటమో అన్నట్లుగా ఉంచాము. సో, ఇప్పుడైతే ఇదంతా ఊడవటం అయితే నాకైతే ఎంత పని పడిందంటే, ఒక పక్క ఊడ్చుకుంటూ వస్తుంటే, ఇంకో పక్క గాలికి ఇదంతా అవుతుంది. ఏది ఏమైనా గూడా చెట్లు ఉంటేనే ఇంటికి అందం అనిపిచ్చింది. కాపోతే ఈ పాము ఇవన్నీ తిరుగుతున్నాయి. ఆహ్, ఇన్ మళ్ళీ అదొక భయమేసిందనమాట. సో, అందుకని ఈ చెట్లు ఇంకా ఇవన్నీ తీయాల్సొచ్చింది. చాలా పనైతే పెట్టుకున్నాము. ఒక్కోసారి అనిపిస్తుందనమాట. సమ్మర్ అయిపోయిన తర్వాత తీసేయాల్సిందేమో చెట్లు. ఇప్పుడు ఎండలు బాగా వస్తున్నాయి. అందులో ఈ నాపరాళ్ళు గదా! సెగ ఎక్కువగా అనిపిస్తుంది. ఏది ఏమైనా గానీ ఆ చెట్లు అలా కొట్టేసరికి కొంచెం బాధగా అనిపిస్తుంది అనమాట. ఏం చేద్దాం ఉండకూడదన్నారు.